గారు, వారి తల్లిదండ్రులు బడపల్లి గోపాలరావు గారు, అహల్య గురుదక్షిణగా ఇచ్చిన ఆ గురు యొక్క ఏ విషయాన్ని కూడా మనం అంత స్థాయిలోకి ఎదగలేము. కానీ విద్యార్థి ఒక గొప్పమైన మహోన్నత వ్యక్తిగా తయారవుతాడు. కాబట్టి పైకి ఎక్కండి, మీరు పైకి ఎక్కండి సరిగ్గా వెనక్కి జరగండి. వీరు మనకు విద్యాబుద్ధులు సంస్కారం నేర్పి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినందుకు నిరంతరం అలుపెట్లక శ్రమించిన మా ప్రియమైన గురుదేవులు గుండె సదవకాశం లభించడం మాకు ఎంతో పుణ్యంగా ఉంది. వారి శేష జీవితం ఆరోగ్యాలు శాంతి. ఇంగ్లీష్ బిఎడ్ ఎంఏడి ఎంఫిల్ చేస్తారు. వీరు మనకు 1988 నుండి 89 విద్యా సంవత్సరంలో విద్యా బోధన చేశారు. వీరికి 20 పాటలు వేసేందుకు నిరంతరం శ్రమించినటువంటి మన ప్రియమైన గురుదేవులు శ్రీ ఎరుగంటి జగన్మోహన్ ఎంతో ఎన్ని పనులున్నా సరే మీరు పిలవగానే ఆ పనులని పక్కన పెట్టేసి మీకోసం వచ్చేయడం, మన కోసం వచ్చేయడం మీ ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో. మీరందరి భవిష్యత్తులో బంగారు బాటలు వేసేందుకు నిరంతరం మీరు కృషి చేశారు. మీ విద్య ఉన్నత శిఖరాలని అధిరోహిస్తూ ఇంత మంచి గొప్ప స్థానంలో ఉన్నారు. మరొక మీ స్టూడెంట్స్ అందరి తరఫున స్పెషల్ రావడం చాలా ఆనందంగా ఉంది. పృథ్వీరాజ్ గారు థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. సంవత్సరంలో నరహరి గారు రుక్మిణి గారులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం ఎంఏ తెలుగు చేశారు. వీరు మన స్కూల్కి 1900 తర్వాత స్కూల్కి రిజైన్ చేసి పలు స్కూళ్ళలో పనిచేసి ప్రస్తుతం పురోహితం చేస్తూ ఉన్నారు. వీరు తెలుగు ఉచ్చారణి, తెలుగు ఎలా మాట్లాడాలో సంస్కారాన్ని కూడా నేర్పించారు. ఆ విద్యా బుద్ధులు ఆ సంస్కారంతోనే వీరందరూ కూడా ఇంత మంచి గొప్ప శ్రీమతి శ్రీ నల్ల శాంతి అక్టోబర్ 1565 రోజున శ్రీ రాజనరసు గారులకు పూర్వజన్మ సుకృతంగా జన్మించారు. వీరి విద్యాభ్యాసం బిఏ టీటీసీ చేశారు. వీరు 1984 విద్యార్థిమైన స్కూల్లో సోషల్ టీచర్గా మనకు బోధించారు. 1980 రిజైన్ చేశారు మన స్కూల్కి. 1989లో ప్రభుత్వ టీచర్గా కొలువు సాగించారు. ప్రస్తుతం స్కూల్లో హెచ్ఎంగా కొనసాగిస్తూ ఉన్నారు. సో నేను మా కుటుంబంలో 4వ కుమారుణ్ణి. మీ కొంత వేడుకలో ఇద్దరు అక్కయ్యలు, 3 అన్నయ్యలు, 1 తమ్ముడు ఉన్నారు. నేను అనగా బండపల్లి జగన్మోహన్ జరిగింది. అనగా 1వ తరగతి నుండి జగిత్యాలలో చదివాను. 1 నుండి 7వ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జగిత్యాలలో
10వ తరగతి హన్మకొండలో చదివాను. నా హై స్కూల్లో ముందుగా హై స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులందరికీ, ఆ తర్వాత అందులో చదివిన విద్యార్థులందరికీ, స్టూడెంట్స్, పాత స్టూడెంట్స్, ఇప్పుడు మాకందరికీ ఫ్రెండ్స్ లాగా వాళ్ళంతా. ఇప్పుడు మేమంతా ఒకటిగా మేము వయసులో మర్చి మా లెవెల్ను మర్చి వాళ్ళతో పాడాలనిపించినటువంటి వాళ్ళు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిండ్రు. చాలా ధన్యం, మా జీవితం ధన్యమైంది. అందుకని వాళ్ళకు ఇంకా సొంతంగా వాళ్ళకు రుణపడి ఉంటాం మా జీవితం. తర్వాత ఎస్ఎస్ తర్వాత మీరు ఇంత పెద్ద కార్యక్రమం మీకు చిన్నదనిపిస్తారు, చాలా పెద్ద కార్యక్రమం. దీనికి ఎంతో కష్ట పని ఉంది. మీకు అందరూ కూడా దాని గురించి ధన్యవాదాలు చెప్తున్నాను. 30 సంవత్సరాల తర్వాత నాకు దీని పట్ల ఏం జ్ఞాపకం వస్తుందంటే, మేము మా గెట్ టుగెదర్ చేసుకుంటే ఎట్లా బాగుందని నాకు చిన్నపిల్లలు అని నాకు కూడా ఒక కోరిక ఉంటుంది. అది కూడా ఒక మనలో వస్తుంది. మీ అందరూ కాకపోతే నేను అన్ని చేస్తాము. అప్పుడు మేము అందరూ కూడా చెప్తాం, మా ఫ్రెండ్స్ మేము వాళ్ళ ఫ్రెండ్స్, మీరు మా ఫ్రెండ్స్ అది చేస్తామని. లేకపోతే మన విద్యానికేతన స్కూల్కు మొదటిగా మనం జగిత్యాలలో తెలుగు మీడియం స్కూల్ను ప్రారంభించింది మనము మాత్రమే. మేము చెప్పాను, మనము మీరందరూ కోఆపరేషన్ ఉంది. అటు స్టూడెంట్స్ మన విద్యానికేతన స్కూల్కి ఇటు టీచర్స్ ఇది, అటు పిల్లలది అందరి కోఆపరేషన్ ఉన్నది. నాకైనా మన స్కూల్కైనా ఉన్నది. లేకుంటే అలా ఒక మంచి ఈ క్రమశిక్షణతో నడిచిందంటే మీ అందరి కోఆపరేషన్. ఒక చిన్నది ఏ రకమైన డిసబిలిటీ లేకుండా వేరే స్కూల్లో పేరు అవసరం లేదు. వేరే తర్వాత అన్నీ మన తర్వాత అన్ని స్కూల్ మన స్కూల్ నుంచే వేరే స్కూల్ పెట్టడం జరిగింది. ముందుగా ఒక పేరు చెప్పాలంటే మోహన్ అనే నా దగ్గర హెడ్ మాస్టర్ పని చేస్తుంది, టి మోహన్ వారిని తీసుకొని శిశు మందిరం పెట్టడం జరిగింది. హెడ్ మాస్టర్ పెట్టి అది నేర్చుకుని చెప్పాలని చెప్పాను. ఆ తర్వాత ఎంతోమంది మన దగ్గర పనిచేసిన టీచర్లు వాళ్ళ స్కూల్ పెట్టారు. అట్లే బుద్ధిధర్ సారు, ఇంకా మన జగన్ సారు, వీళ్ళందరూ మన చేసామని. అంతేకాదు మన స్కూల్లో చదివినట్టు పిల్లలు కూడా స్కూల్ పెట్టినండి. అదొక పెద్ద గర్వకారణం. జీవనాన్ని సంవత్సర స్కూల్ ఇప్పుడు ఒక సివిరావు స్కూల్ నడుస్తున్నాడని నేను చెప్పలేదు. అడిగి వెళ్తాను, నేను వాడి దగ్గరికి వెళ్తాను. చిన్నపిల్లలు వాడి దగ్గర ఉన్నాను. వాడు కూడా నాకు ఒక ఫ్రెండ్, ఆయన అడ్వకేట్ సత్యనారాయణ రెడ్డి కొడుకు ధనంపూర్ దగ్గర. వాళ్ళు సివిరావు స్కూల్ పెట్టారు. అవన్నీ నాకు ఎంతో గర్వం ఇస్తుంది. అట్లాగే మన స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని రంగాలలో ఉన్నటువంటి మీరు చాలా అన్ని రంగాలు ఉన్నారు. అటు పొలిటికల్ అయితేనేమి, ఇటు అడ్వకేట్ రంగంలో అయితేనేమి, బిజినెస్ మేనేజ్మెంట్ లైన్లు, ఆ తర్వాత ఇంజనీరింగ్ లైన్లు, డాక్టర్ లైన్లు, యూఎస్లో కూడా ఉన్నట్టున్నారు. అది నాకు చాలా నాకైతేనేమి టీచర్స్ నాకు తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత అయింది కనుక ఇప్పుడు ఈ కల్చర్లో కూడా బాగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన స్కూల్లో అప్పుడు నేను మొదలుపెట్టినప్పుడు ఏ స్కూల్ లేకుండా నేను కంటిన్యూ చేయలేదు. మన స్కూల్ పెట్టినప్పుడు ఏ స్కూల్ లేదు మన జగిత్యాలలో. ఒక గీత విద్యాలయం పెద్ద వాళ్ళు కార్పొరేట్ కూడా పెట్టారు. మనది కార్పొరేట్ స్కూల్ కాదు, కానీ ఒక ప్రత్యేకత చాలా ఉన్నాయి మన విద్యానికేతనంలో. ఏ స్కూల్లో లేవు. మన స్కూల్లో ముస్లిమ్స్ బాగా మంది చదివారు, వైశ్యులు బాగా మంది చదివారు. అందరితో పెద్ద వాళ్ళతో నాకు సంబంధాలు ఉన్నాయి. అందరి ఇంటికి వెళ్తుంటుంది. ఇది మీకు తెలిసిన ఓపెన్గా అందరి ఫాదర్ సోదరులతో మీ సంబంధాలు, సత్సంగ సంబంధాలు ఉన్నాయి అందరితో స్కూల్లో. మన స్కూల్ ఫంక్షన్స్ అయితే ఇప్పుడు మీరే గుర్తు చేస్తున్నాం. నా పిల్లలు ప్రతిభాభారతి మన ఒక మినిస్టర్ నుంచి చేయడం జరిగింది. మాంటిసోరీ మెథడ్స్ కూడా మన స్కూల్లోనే, ఎక్కడ ఎవరు పెట్టలేదు. మొన్న హైదరాబాద్లో ఒక మాంటిసోరీ పెట్టుకోవాలంటే నేను నమ్మాను. హైదరాబాద్లో నేను 45 సంవత్సరాల కింద పెట్టానండి ఇది మాంటిసోరీ అంటే. దానికి మెథడ్ చెప్పండి అని చెప్పాను. లేదంటే దండం పెట్టాను. అవి మన స్కూల్కున్న ప్రత్యేకత చాలా ఉంది. ఇది ఇక గడవలేని మన గవర్నమెంట్ స్కూల్స్లోని గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు అందరూ మంచివాళ్ళే, కానీ మన స్కూల్ ఇప్పుడు మాకు రాలేదు. వాళ్ళు ఏమన్నా ఎందుకంటే మన స్కూల్లో చేసే వాళ్ళందరూ మనకి కోఆపరేషన్ ఇచ్చారు కనుక వాళ్ళు బయటకు పోలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, చేయలేదు. అటువంటిది దానికంటే నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. టీచర్లకు టీచర్లు కానీ విద్యార్థి తయారు చేసే ఒక ఫ్యాక్టరీ టీచర్ తయారు చేసింది. నేను తీసుకున్నప్పుడు టీచర్లు వాళ్ళు ట్రైనింగ్ చేశారా, మీకు చెప్పొస్తుందా అని తీసుకోకూడదు. తయారు చేస్తారు, నేను తీసుకున్నాను, వాళ్ళు తయారు చేస్తాను. అందుకే ఫ్యాక్టరీ చాలా మంది ఇది ఒక ఫ్యాక్టరీ. అదొక పెద్ద గర్వకారణం. ఇలా చెప్పుకుంటూ ఉంటుంటే నాకు చాలా గర్విస్తున్నా. నా జీవితం మాత్రం ధన్యమైన అందరితో ఇలా కొనసాగితే అన్ని కూడా చేస్తారని భావిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన
విద్యానికేతనంలో చదివిన అందరు స్టూడెంట్స్ పిలిచి మేము కన్నడ సహకారం తీసుకొని చేయబోతున్నాం నెక్స్ట్ ఇయర్. చదివిన ప్రతి విద్యార్థి అది 1 సంవత్సరం కావాలి 2 సంవత్సరాలు కావాలి మొత్తం పెద్ద ఎత్తున చేయబోతున్నాం అనేది మీకు నేను చెప్పి మిమ్మల్ని అందరినీ పెద్ద ఎత్తున అప్రిషియేట్ చేస్తున్నా. నేను గర్విస్తున్నా. మీకు అందరికీ